హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ ఇంటికి వచ్చాను సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే మా మామయ్య ఇంకా మా సిస్టర్ అయితే అది ప్రసాదం అయితే ఇవ్వడానికి వెళ్ళారు, దేవుడి ప్రసాదం అయితే ఇవ్వడానికి వెళ్ళారు. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అరౌండ్ 35 years అయింది ఇల్లు కట్టి. సో చూస్తున్నారా, నిజంగా ఈడెంత పెద్ద ఆకులు ఉన్నాయంటే నేను షాక్ అయిపోయాను. సో అది మా కిచెన్. అండ్ నెగిటివ్ కామెంట్స్ అయితే అసలు పెట్టకండి ఈ హోమ్ చూసి, ఎందుకంటే 35 years ఎగో హోమ్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. సో చూస్తున్నారా ఎలా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఇది బెడ్రూమ్ అనమాట. సో ఆయన మా తాతయ్య. మేడం నమస్తే మేడం. అది గారు యూట్యూబ్ ఛానల్ పెడతారు, లోపల ఉన్నారన్న. సో ఆ అంకుల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అందుకని చెప్పి హాయ్ చెప్పాను. ఇది మా పైన అనమాట, పైన ఫ్లోర్ ఇది. నేను ఇప్పటికీ ఇంటికి 2 times వచ్చాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత. బట్ మీకు వీడియోస్ పెడదామని చెప్పి అసలు నాకు టైమే కుదరలేదు. సో ఇప్పుడు పెడుతున్నాను. సో సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మా సిస్ కోసం నా కోసం కట్టించారంట. నిజంగా మేము అడిగామని చెప్పి జస్ట్ ఊరికి అడిగితే వాళ్ళు సీరియస్గా తీసేసుకున్నారు, అందుకని కట్టించేశారు. అంటే ఈ ఫ్లోర్ అప్పుడు ఉండేది కదా, ఇప్పుడంతా ఇంత ఏరియా అంతే, అంత ప్లేస్ ఉండేది. ఈ రూమ్ కూడా ఉండేది కాదు అప్పుడు. సో ఇక్కడ డబుల్ కాట్ 2 beds ఉంటాయి, డబుల్ కాట్ బెడ్ ఉంటుంది. అండ్ ఈ రూమ్ వచ్చేసి ఓల్డ్ రూమే, బట్ పెయింటింగ్ వేశారంతే. ఈ రూమ్ చాలా ఇయర్స్ అంటే కట్టినప్పటి నుంచే ఈ రూమ్ ఇక్కడే ఉండేది. సో ఇది మా సెకండ్ ప్లేస్ అనమాట, అమ్మమ్మ వాళ్ళది. అక్కడ ఓల్డ్ హౌస్ ఉంది. సో చూస్తున్నారా, ఇలా ఉంటుందన్నమాట మా గ్రాండ్ మదర్ హౌస్. సో కాకుంటే చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ మా గ్రాండ్ మదర్ అయితే అసలు తగ్గలేదు. అసలు మా గ్రాండ్ మదర్ని చూపిస్తాను మీకు. సో విండోస్ అయితే సూపర్ వస్తుంది గాలిడా. సో మనం మిద్ది మీదకి వెళ్తాం. మిద్ది మీదకి వెళ్ళాలని తెలిస్తే మా అమ్మ అట్ట ఇట్ట కొట్టన్నాను. సో ఫుల్గా కోతులు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఓపెన్ ఏరియా, చిన్నగా మాట్లాడినా గట్టిగా వినపడుతుంది. సో చూస్తున్నారా, అది నా చిన్నప్పటి చైర్ అనమాట. సో మనం ఇక్కడ కిందకి వెళ్ళిపోదాం. సో ముగ్గులు అయితే సూపర్ వేస్తున్నారు కింద. అంటే మా అమ్మమ్మ ముగ్గులు వేయలేదు, బట్ ఈరోజు ఏమో వేయలేదు. మా అమ్మమ్మ 3 o'clock లేస్తుంది మా కోసం లేచి ఇవన్నీ చేసిందనమాట. అంటే ఏమేం చేసిందో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. బట్ కొంచెం ఊపిరి తీసుకోవాలి, ఎందుకంటే ఆ నుంచి కింద నుంచి పైకి దిగాను. నెక్స్ట్ అంటే పోయినసారి మన ఛానల్ బ్లాక్ అయింది, కొత్త వీడియోస్ అని పెడతాను కదా. సో మీకు నెల్లూరు కాన్సెప్ట్ కావాలా, చెన్నై కాన్సెప్ట్ కావాలా, ఇంకేమైనా దగ్గర ఫోన్ కాన్సెప్ట్ అయితే ఉన్నాయి. ఫన్ పార్క్కి వెళ్ళామని చెప్పాను. ఆ కాన్సెప్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడాలంటే నేను అయిపోతాను. సో మీకు ఏ కాన్సెప్ట్ కావాలో ఆ కాన్సెప్ట్ గురించి చెప్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ప్రసాదం ఏమేమి చేశారంటే వైట్ రైస్, సాంబార్, కేసరి, పొంగలి, పులిహోర, అంతేనా, అరిసెలు, మునుబ్బులు, ఇవన్నీ అయితే ఈరోజు ఇంట్లో అయితే చేశారు. సాంబార్, రసం కూడా. అసలు సూపర్ ఉన్నాయి, చాలా పెద్దది అసలు ఇల్లు. ఇక్కడ అన్ని షాప్కి సంబంధించిన వస్తువులు, ఇంకేమీ ఉండవు. షాప్లో కస్టమర్స్ ఉన్నారు. మీకు మా షాప్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, లేదంటే ఈ వీడియోకి యాడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే ఐటమ్స్ దగ్గరికి వెళ్దాం. సో కేసరి, పులిహోర అండ్
పాయసం, ఇది పొంగలి అండ్ సాంబార్, వైట్ రసం అండ్ వైట్ రైస్ నార్మల్గా నాకు తెలిసింది. నెక్స్ట్ మన షాప్ చూపిస్తాను. కస్టమర్స్ ఇంకా వెళ్ళలేదు. సో ఇంకా ఏ కాన్సెప్ట్ గురించి కావాలి నాకు కామెంట్ చేయండి గాయస్, నేనైతే మీకు కంపల్సరీ అయితే వీడియో పంపిస్తాను. సో బాయ్ గాయస్, షాప్ అయితే చూపిస్తాను మీకు, కస్టమర్స్ వెళ్ళగానే మీకు చూపిస్తాను. బాయ్.